నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ చిట్ చాట్లో చాలా అంశాలు కూడా ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన వార్తల్లో అంశాల్లో కూడా ఒక అంశం అయితే మాత్రం ప్రధానంగా హెడ్లైన్గా అన్ని దినపత్రికల్లో శుక్రవారం రోజు అయితే మాత్రం దర్శనమిచ్చింది. అదే నేనే రాజు నేనే మంత్రి, 10 ఏళ్ల పాటు నేనే సీఎం, వచ్చే ఎన్నికలు కూడా నేనే గెలుస్తాను, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరో హయాంలో కూడా 5 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటానంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు సొంత పార్టీలో బయట కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకు ఈ అంశానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే, సహజంగా జాతీయ పార్టీలో కనీసము జిల్లా స్థాయి డీసీసీ అధ్యక్షుడు నియమించాలన్నా కానీ అధిష్టానము యొక్క అనుమతి అనేది అవసరం ఉంటుంది. అది కాంగ్రెస్లోనైనా బీజేపీలోనైనా. ఇంకా ముఖ్యమంత్రి లాంటి పదవిని ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో మాత్రం సీల్డ్ కవర్లో అధిష్టానం నిర్ణయించే వరకు అయితే మాత్రం ఎవరు కూడా దానిపై మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎవరిపై కూడా ఆ యొక్క అంశంపై చెప్పే అంత అధికారం కూడా ఉండదు. ఇలాంటి సందర్భంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా వచ్చేది కాంగ్రెస్ సర్కారే, నేనే సీఎము, ఇంకా నాకంటూ ఎవరు ప్రత్యర్థులు ఎవరు లేరు, అసలు నెంబర్ 2 అనే ఆప్షన్ అనేది లేదు, ఇక ఎవరు కూడా సీఎం సీటు మార్చేదే లేదన్న ఒక సంకేతాలు ఇవ్వడం ద్వారా చాలా రకాలుగా ఒక వ్యూహాత్మకంగా ఆయన వ్యాఖ్యలు చేసినట్టు కూడా అర్థమవుతుంది. మీరు గమనిస్తే శుక్రవారం రోజు ప్రధాన పత్రికల్లో మాత్రం ఇదే అంశాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ సంబంధించిన నమస్తే తెలంగాణలో కూడా ఇదే హెడ్లైన్ ప్రధానంగా వచ్చింది. అంటే ఒక నాయకుడు మాట్లాడిన చాలా అంశాల్లో ఏది కీలకంగా ఉంటుందో దాన్నే మీడియా కూడా లీడ్గా హెడ్లైన్ రూపంలో తీసుకుంటారు. సో చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి. ఒకే టైటిల్ దాదాపు అన్ని పత్రికల్లో రావడం కూడా చాలా అద్భుతం, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. కానీ దాదాపు అన్ని పత్రికలు కూడా హైలైట్ చేయాల్సినంత పరిస్థితి కూడా వచ్చింది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని అందరూ కూడా ప్రస్తావిస్తారు, ఇదే అంశాన్ని తీసుకుంటారు అన్నట్టుగా కూడా ఆయన కూడా ఒక వ్యూహాత్మక ఎత్తుగడ ప్రకారమే ఆయన మాట్లాడినట్టుగా కూడా అర్థమవుతుంది. చాలా పరిస్థితులు ఉంటాయి, చాలా వ్యూహాలు ఉంటాయి. ఒక అంశం మాట్లాడే దానిపైన ఇటు ప్రతిపక్షాలను అలాగే సొంత పార్టీని రకరకాల ఈక్వేషన్స్ కూడా ఫుల్ స్టాప్ పెట్టే రకంగా రాజకీయ నాయకులైతేంది, ముఖ్య హోదాలో ఉన్న వాళ్ళైతే మాత్రం సందర్భాన్ని తట్టి వాళ్ళైతే మాత్రం వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇక రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు రకరకాల కారణాలు అయితే మాత్రం చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. మనం ఒకసారి పార్టీ నుండి, ప్రతిపక్షాల నుండి, అలాగే ప్రభుత్వం నుండి రకరకాలుగా చూస్తే మాత్రం ముందుగా ఆయన సొంత పార్టీ పైన, ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో పట్టు నాకే ఉంది, నేనే మొత్తం పార్టీకి అలాగే ప్రభుత్వానికి నేనే నెంబర్ 1 అనే ఒక సంకేతాన్ని అయితే ఇచ్చినట్టయితే మాత్రం అర్థమవుతుంది. సొంత పార్టీ విషయానికి వస్తే మాత్రం సొంత పార్టీలో కొంతకాలంగా అయితే మాత్రం కొంతమంది మంత్రులు సీఎం పైన కూడా అసంతృప్తిగా ఉన్నట్టు, అలాగే ఒక గ్రూప్ లాగా తయారైనట్టు కూడా వార్తలు కూడా వినిపించినాయి. త్వరలో కూడా ఇక సీఎంను మార్చబోతున్నారు అన్న సంకేతాలు కూడా ఇక ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. దాంతోపాటు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న దాంట్లో అలాగే సోషల్ మీడియాలో ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. త్వరలో ఇక సీఎంను మార్చబోతున్నారు, ఇక మరొక సీఎం రాబోతున్నారు అన్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఆ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎవరూ పోటీ లేరు, నేనే మొత్తము అన్నట్టుగా ఒక మెసేజ్ చేయడం ద్వారా సొంత పార్టీ కార్యకర్తల్లో ఉన్న ఒక ఆందోళనకు ఆయన ఒక ఫుల్ స్టాప్ చెప్పినట్టు అయింది. అలాగే ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్న వారికి అయితే మాత్రం సీఎంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇక ఆ ప్రయత్నాలు కుదరదు, అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు, అలాంటి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, అసలు ఆ ప్రస్తావనే అనవసరం అన్నట్టుగా కూడా ఒక రకంగా సొంత పార్టీకి సంబంధించిన ఎవరైనా అసంతృప్తితో ఉన్నా అలాంటి అంశాలపై ఆలోచన ఉన్న వారికి అయితే మాత్రం దీనికి ఒక మెసేజ్ రూపంలో చెప్పే ప్రయత్నం అయితే మాత్రం చేసినట్టుగా అర్థమవుతుంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే మాత్రం బీఆర్ఎస్ కొంతకాలంగా అలాగే బీజేపీ కూడా త్వరలో ఎప్పుడైనా మాత్రం ఈ ప్రభుత్వం పడిపోవచ్చు అని ఇటు బీజేపీ అంటుంటే, బీఆర్ఎస్ అయితే మాత్రం ఇటు ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడైనా కానీ సీఎం మార్చేసే అలవాటు ఉంటుంది అన్నట్టు కూడా చేస్తున్న మాటలకు ఈ యొక్క సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా ఒక ఉదాహరణగా, అంటే వాళ్ళ నోర్లు మూయించే విధంగా కూడా చేసినట్టుగా అర్థమవుతుంది. మరొక రకంగా చెప్పాలంటే ఇదొక మైండ్ గేమ్ అనేది ఒకసారి అందరూ కూడా ఈ అంశంపై మాట్లాడుకొని అసలు ఈ ప్రస్తావన అవసరం లేదు, ఈ ప్రస్తావనకు సందర్భం కూడా కాదు, ఈ ప్రస్తావనకు అసలు ఛాన్సే లేదన్నట్టుగా కూడా ఆయన మాట్లాడినట్టుగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే ఒక రకమైన మైండ్ గేమ్లో పడేయడం, అధిష్టానాన్ని కూడా మైండ్ గేమ్లో పడేసినట్టు కూడా సీఎం చేసిన వ్యాఖ్యలు దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే అధిష్టానం అనేదే ఫైనలు. కనీసము ఒక ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు జిల్లా స్థాయి అధ్యక్షుడిని నియమించాలన్నా కానీ కాంగ్రెస్ అధిష్టానము ఏఐసిసి నిర్ణయించాల్సిన అనివార్యత ఉంటుంది. అది మిగతా పార్టీలో కూడా అలాగే ఉంటుంది. అంతగా జాతీయ పార్టీలో అధిష్టానం యొక్క పవర్స్ అలా ఉంటాయి. నిర్ణయాధికార కీలకమైన నిర్ణయాలను కూడా అధిష్టానాలే తీసుకుంటాయి. అధిష్టానం చెప్పిందే ఫైనల్ అని కూడా, అందుకే చాలామంది కూడా ఢిల్లీ పర్యటనలు కూడా చిన్న చిన్న అంశాలు కూడా పోవాల్సిన సందర్భంలో ఏకంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించకంటే ముందే, అది కూడా మళ్ళీ ఢిల్లీలో పర్యటనలో భాగంగా సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా ఓ రకంగా అధిష్టానాన్ని డిఫెన్స్లో పడ్డట్టు కూడా అర్థమైనట్టు కూడా కనిపిస్తోంది. ఓ రకంగా ప్లాన్ బి ఉంటే తప్ప ఏ నేత కూడా ఇలా మాట్లాడాలని కూడా కొంతమంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఒకటేంటంటే ఇక అధిష్టానం నుండి కాంగ్రెస్ యొక్క కీలక అగ్రనేతలను కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి ఇక అండదండలు ఉన్నాయి. ఆ ధైర్యంతోనే, ఆ యొక్క ఆలోచనతోనే, ఆ ధీమాతోనే ఇలా ప్రకటించారంటూ కూడా ఒక వర్గం మాట్లాడుకుంటుంటే, మరొకటి ఒకవేళ రేవంత్ రెడ్డి తీరుపై వ్యతిరేకత ఉన్నా కానీ ప్లాన్ బి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. అనవసరంగా ఇప్పుడు మార్పు చేర్పులు చేసినా కానీ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. పార్టీ ప్రభుత్వం కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన వర్గాన్ని ఒక వర్గంగా ఆయనకంటూ ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గం తీసుకెళ్ళి ఇంకా ప్రతిపక్షాలైన పార్టీలతో కూడా జట్టు కడితే ఇంకొక ప్రభుత్వం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. గతంలో పంజాబ్లో కూడా ఇలాంటి సందర్భం జరిగిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రయత్నాలు అయితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానం అయితే చేయట్లేదు. రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధం లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇది మొత్తానికైతే మాత్రం ఇటు కాంగ్రెస్ సంబంధించిన వ్యవహారం, ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వ్యవహారం. ఇక స్థిరత్వం గురించి కూడా ఈ సందర్భంలో మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక ఆందోళన, ప్రభుత్వం ఉంటుందో పోతుందో, సీఎం ఉంటాడో పోతుండో, ఇలాంటి ఆందోళన నేపథ్యంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది, స్థిరమైన నాయకత్వం ఉంటుంది, స్థిరమైన సీఎం ఉంటాడు అన్న ఒక మెసేజ్ను కూడా పాస్ చేసే కోణంలో కూడా ఆయన చిట్ చాట్లో ఈ మాటలు మాట్లాడినట్టు కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ ప్రస్తావన అంతా వస్తుంది, అసలు ఈ సందర్భం ఎందుకు వస్తుందంటే మాత్రం కర్ణాటక విషయంలో మాత్రం అక్కడ సీట్ షేరింగ్ అనే అంశం కూడా ఉంది. అక్కడ సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య మాత్రం అధిష్టానం కూడా అప్పుడు కాంగ్రెస్ అక్కడ కర్ణాటకలో గెలిచినప్పుడు చెరింత పంచుకోండి, ఒక టర్ము సగం కాలం మీరు, సగం కాలం ఆయన అన్నట్టుగా కూడా ఒక ప్రస్తావన డీల్ కుదిరినట్టు తెలిసింది. ఇక సమయం కూడా రావడంతో వాళ్ళ మధ్య ఇప్పటికే కుదరట్లేదు. ప్రతిసారి ఒక రచ్చ అవుతుంది. ఢిల్లీకి పోవడం, ఆ ఢిల్లీ తర్వాత అధిష్టానం ఆగడం, సిద్ధరామయ్య కూడా మళ్ళీ లేదు నా సీటు వదిలిపెట్టేది లేదు, సీఎం సీటు ఖాళీగా లేదని కూడా ఆయన మాట్లాడడం. ఇక సిద్ధరామయ్య చెప్తుంటే ఇక దానికి నేనేం ఆన్సర్ చెప్పను, అక్కడ ఖాళీగా లేదని ఆయనే చెప్తున్నానని కూడా డీకే శివకుమార్ అవడం. ఒక రకంగా కర్ణాటకలో మాత్రం సీఎం సీటు విషయంలో మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది. కర్ణాటక లాంటి అంశమే తెలంగాణలో కూడా ఉండబోతుంది. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనో, లేకపోతే ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డినో, లేకపోతే శ్రీధర్ బాబునో, లేకపోతే ఇలా ఒకరిద్దరి పేర్లు కూడా వినిపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అలాంటి వారికి ఆస్కారమే లేదు. అలాంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు. నేనే నెంబర్ 1, నేను పార్టీలో ప్రభుత్వంలో కూడా నేనే మొత్తం నా చేతుల్లోనే ఉంది. అధిష్టానం అండదండ కూడా నా చేతుల్లో ఉంది. అధిష్టానం ఇక నా వైపే ఉందన్న ఒక సంకేతాలు చాలా స్పష్టంగా సొంత పార్టీ నేతలకు, అలాగే ప్రతిపక్షాలకు కూడా చాలా స్పష్టంగా ప్రజల్లో ఉన్న ఆందోళనను కూడా ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టే రకంగా మాత్రం సీఎం వ్యాఖ్యలు అయితే మాత్రం అర్థం పడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా ఈ 6 నెలల్లో పడిపోతుంది, సంవత్సరంలో పడిపోతుంది, వీళ్ళకు కొట్టుకొని కుమ్ములాట్లు అవుతాయి, వీళ్ళకే పడదు, ఇలాంటి విమర్శలు కూడా ఉన్నాయి. ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా మాట్లాడడం, ఇలాంటి ఎన్నో ప్రచారాల సందర్భంలో పదే ఇక వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగా చూడడం, అలాగే సొంత పార్టీ పైన కూడా పూర్తిగా పట్టు సాధించి ఒక రకమైన ధీమాను వ్యక్తం చేసి, నేనే, నా చుట్టే మొత్తం ఉంది, నాకు పోటీ అంటూ ఎవరు లేరు, నాకు దరిదాపులో కూడా నెంబర్ 2 వాళ్ళు నెంబర్ 1 కాలేరు, నా స్థానం అనేది 10లం, ఇక నా చేతుల్లోనే మొత్తం ఫుల్ పవర్స్ ఉన్నాయన్న ఒక సంకేతాన్ని చాలా స్పష్టంగా 2-3 సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఇక తాజాగా ఢిల్లీలో చేసిన ఈ వ్యాఖ్యలే అర్థం పడుతున్నాయి. ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎన్నికలు వరుసగా కూడా
కలిసి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అనేది మెజారిటీ స్థానాలు గెలవడం అది ఒక ఎత్తు అయితే, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని అధిష్టానం దగ్గర ఒక టాప్ లెవెల్లో కూర్చునే విధంగా కూడా ఒక కారణం కూడా అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం దాదాపు బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ప్రచారం జరిగింది. అంతగా కూడా అంత స్థాయిలో ప్రచారం జరిగిన సందర్భంలో చివర్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఎత్తుగడ, వ్యూహాత్మకంగా చేసిన ఎన్నికల విధానం, పర్ఫెక్ట్ పోల్ మేనేజ్మెంట్ అయితే సైతం ప్రతిపక్షాలు కంగు తినేలాగా చేశాయి. వి ప్రకాష్ లాంటి రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన మాట్లాడుతూ ఇలాంటి డైనమిక్ రాజకీయాలు చేస్తే మాత్రం ప్రతిపక్షాలు ఏ ఉప ఎన్నికల్లో కూడా గెలవడం కష్టం అధికార పార్టీపై. ఆ రకంగా డైనమిక్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇది ఊహించని పరిణామం అయితే అసలు కాదు. అసలు అంత ఆ స్థాయిలో జరిగితే మాత్రం ఇక ప్రతిపక్షాలు దరిదాపుల్లో కూడా ఉండవు అన్నట్టుగా కూడా ఆ స్థాయిలో కూడా ఆ ఎన్నికలను నిర్వహించడం కూడా ఒక రకంగా రేవంత్ రెడ్డికి ప్లేస్ అయింది. ఇక తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా సహజంగా అధికార పార్టీకే ఎడ్జ్ వచ్చేలాగా కూడా మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటున్నాయి. అలాగే కార్పొరేషన్లు కూడా మెజార్టీ కైవసం చేసుకోవడంతో ఇదే సమయంలో ఢిల్లీలో ఉండడం కూడా ఆయనకు ఒక ప్లస్ మార్క్ కూడా చెప్పవచ్చు. అంటే వరుసగా ఎన్నికలు కూడా కలిసి వచ్చాయి. కొంతకాలంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ కారణంగా అధిష్టానము రేవంత్ రెడ్డిని దూరం పెట్టింది. అందుకోసమే ఢిల్లీకి వెళ్ళినా కానీ సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంటూ కూడా ఇటు బీఆర్ఎస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ నేతలు కూడా పదే ప్రచారం చేయడం. దీంట్లో ఈ ప్రచారం చేసిన నేపథ్యంలో ఈ మధ్యకాలంలో వరుసగా రేవంత్ రెడ్డిని కలవడం, తాజాగా కూడా గురువారం కూడా రాహుల్ గాంధీతో కలిసి ఫోటో దిగడం, ఆయనతో కూడా కలిసి మాట్లాడడం కూడా ఓ రకంగా మైలేజ్ వచ్చినట్టు ప్రయత్నమైంది. అంటే రాహుల్ గాంధీ నా వైపే ఉన్నాడు, రాహుల్ గాంధీ ఇద్దరి మధ్య బాగానే సఖ్యతలు ఉన్నాయి, మేము మంచిగానే ఉన్నాము. ఒక రకంగా మాకు బీఆర్ఎస్ ఏ రకమైన ప్రచారం చేసినప్పుడు కూడా అధిష్టానం అండదండలు అన్నీ కూడా నా వైపే ఉన్నాయి, మరో ఆలోచన లేదన్నట్టుగా కూడా మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. ఇలా మొత్తానికి నేనే రాజు నేనే మంత్రి అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక ఇటు ప్రతిపక్షాన్ని డిఫెన్స్లో పడేయడం, అధికార పార్టీ విషయంలో మాత్రం పార్టీలోను ప్రభుత్వంలో కూడా అధికారులకు కూడా ఒక రకంగా ఇక సీఎం మార్చేదే లేదు, సీఎం నేనే అన్నట్టు కూడా అధికారులకు చెప్పడం, సొంత పార్టీ కార్యకర్తలకు అలాగే నేతలకు సీఎం కావాలి సీఎం మారాలని చేస్తున్న ప్రయత్నాలకు కూడా అలాంటి ఆలోచన లేదన్నట్టు కూడా ఒక రకమైన మైండ్ గేమ్తో అలర్ట్ చేయడం, ఇలా అధిష్టానాన్ని కూడా ఒక రకంగా నేనే మీకు ఆప్షన్ వేరే ఆప్షన్ లేదన్నట్టుగా కూడా వాళ్ళని కూడా మొత్తం కూడా ఆయన చేతిలో బుట్టలో ఉండే రకంగా చేసినట్టుగా మాత్రం తాజాగా ఈ అంశాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. చూడాలి మరి అధిష్టానం ఈ విషయంలో ఏమైనా నిర్ణయం తీసుకోబోతుందా, లేకపోతే వరుసగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి. ఇక మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతున్న సందర్భంలో భవిష్యత్ తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయన్న దానిపైన అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక సీఎం మార్పు అనేది లేదు, వచ్చే 10 ఏళ్ళు నేనే సీఎం, ఈ టర్మ్తో పాటు నెక్స్ట్ టర్మ్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, దాంతోపాటు నేనే ఇక సీఎం కూడా నేనే ఉండబోతున్నాను. జమిలీ ఎన్నికలు వస్తాయి కాబట్టి మరో 6 నెలలు కూడా నాకు కలిసి వస్తుంది, ఇంకా 2 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు ప్లస్ ఇంకా 6 నెలలు అధికారంలో ఉండే అవకాశం నాకు వస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు. చూడాలి మరి నేనే సీఎం నేనే రాజు అన్న వ్యాఖ్యలు ఎటు దారి తీస్తాయి, అధిష్టానం ఏం తీసుకుంటుంది, మరి దీనికి ఏమన్నా సీఎం సీటు మార్పు నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలా లేకపోతే ఇంకేమైనా జరగబోతుందని మాత్రం భవిష్యత్ తెలంగాణ రాజకీయ సమీకరణాలను బట్టి అయితే మాత్రం చూస్తే అర్థమయ్యే అవకాశం ఉంటుంది.